నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చివర్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆన్లైన్ బూచాడి ఆట కట్టించండిలా. పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్లో కన్సోలేషన్ పేరెంట్ కంట్రోల్ వినియోగించాలంటున్న టీజీసీఎస్బీ. అంబర్పేట్, హైదరాబాద్కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి 16 ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. తర్వాతగా బానిసగా మారాడు. తొలుత తన తాత సెల్ఫోన్లో 1500 వెచ్చించి గేములు ఆడిన అతడు తర్వాత తల్లి బ్యాంక్ ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపులు మొదలుపెట్టాడు. ఓసారి ఆమె నగదు ఉపశమన నిమిత్తం బ్యాంకు వెళ్ళగా 27 లక్షల సొమ్ము విత్డ్రా అయినట్టు తెలియడంతో హతాశారులైంది. తన పేరిట ఉన్న మరో బ్యాంక్ ఖాతా తనిఖీ చేయగా అందులో 9 లక్షలు మాయమైనాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించగా బాలుడి నిర్వాకం బయటపడ్డది. పిల్లలు ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి తల్లిదండ్రుల ఖాతాల నుంచి నగదు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ గేమ్ ఆడుకుంటూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్ గేమింగ్ కన్సోల్స్ ప్లాట్ఫారంలో ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలను వ్యసనపరులుగా, వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఆటలు కొనాలంటూ గేమింగ్ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి. కుంభమేళా రద్దీతో దుర్ఘటన, ప్రధాని మోదీ సంతాపం. కుంభమేళకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. 14-15 ప్లాట్ఫారంపై ఈ దుర్ఘటన జరిగింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రయాణికుల తోపులాట. హరీష్ రావు పేసి మాజీ ఉద్యోగి అరెస్ట్. అతడికి సహకరించిన మరో ఇద్దరు కూడా. స్థిరాస్తి వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రాధర్ గౌడ్ గత ఏడాది పంజగుట్ట ఠాణాలో చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, చక్రాధర్ గౌడ్ను బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో ఈ కేసులో పోలీసు శనివారం 3 అరెస్ట్ చేశారు. వారిలో హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేసిన టి వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాహుల్ ఎజెండే అమలు నా బాధ్యత. ఈ క్రమంలో ఏ పరిణామాలైనా ఎదుర్కొంటా. కుల గణాలలోని జనం చెప్పిన వివరాలే. ఒక్క తప్పున్నా చూపించండి. ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీతో భేటీ. జనం స్వయంగా చెప్పిన వివరాలే కుల గణనలు నమోదయ్యాయి. అందులో ఏ ఒక్క తప్పున చూపించమని సవాల్ విసురుతున్నా. సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్లే నడుచుకున్నా. ఆయన ఎజెండా అమలు చేయడమే నా బాధ్యత. ఆయనకు నాకు మధ్య గ్యాప్ ఉందన్న కేవలం ప్రచారం మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో చేపట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను పార్టీ పెద్దలకు వివరించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం రాహుల్ గాంధీతో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం కోసం పంపుతామని తెలిపారు. జెన్కో కొత్త ప్లాంట్లకు భారీ వ్యయం. 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం ఎన్టీసీపీ నిర్మించి ఇస్తామంటే అప్పట్లో వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు 10,664 కోట్లు అప్పు తెచ్చి కట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేసిన విద్యుత్ సంస్థ. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా రామగుండంలో 2400 మెగావాట్ల ప్లాంట్లను సొంత ఖర్చులతో కట్టిస్తామని ఎన్టీపీసీ ముందుకు రాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు అదే రామగుండంలో ఎన్టీపీసీ చెప్పిన దానికన్నా అధిక వ్యయానికి 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు చెరువులను చెరపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 ఎకరాలకు పైగా కబ్జా. ఎఫ్ఎల్టీలో పట్టాలు సృష్టించి రైతు బంధు స్వాహా. నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి. మహబూబాద్
వరంగల్ సిరిసిల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా చెరువుల్లో దాదాపు 20,000 ఎకరాల విస్తీర్ణంలో పట్టాలు సృష్టించి అక్రమదారుల గత ఏడాదిలో కోట్ల ప్రజాధనాన్ని రైతు బంధు పేరుతో స్వాహా చేశారు. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు సంబంధించి సాగు యోగ్యత లేని భూములకు రైతు బంధు ఇచ్చారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన నీటిపారుదల రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులకు ఇస్తుత గుల్పించే విషయాలు ఎన్నో తెలిసాయి. చెరువులు శిఖం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భూములు అక్రమంగా పట్టాలు చేయించుకొని రైతు బంధు తీసుకున్నట్లు గుర్తించారు. సంయుక్త సర్వే పూర్తయితే ఈ విషయం అమాంతం పెరిగే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,000కు పైగా ఎకరాలు చెరువులు ఎఫ్ఎల్టీ పరిధిలో పట్టాలున్నాయని గుర్తించిన అధికారులు వాటికి రైతు భరోసా నిధులు నిలుపుదల చేశారు. కబ్జాలకు కొన్ని చోట్ల అధికారులు సహకరిస్తున్నట్లు సంయుక్త సర్వేలో గుర్తించినట్లు తెలిసింది. మరోవైపు చాలా చోట్ల చెరువులకు సంబంధించి నీటిపారుదల రెవెన్యూ శాఖల వద్ద సరైన రికార్డు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న చెరువులు గుర్తించి వాటి హద్దులు నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ లాంటి నిర్మాణాలు చేపట్టాలని గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ నిర్ణయించారు. ఇది హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లోని చింతల చెరువు. వాస్తవ విస్తీర్ణం 62 ఎకరాలు. ఇందులో ఎఫ్ఎల్టీ బఫర్ జోన్లలో 32 ఎకరాలు కొందరు అక్రమంగా పట్టాలు చేయించుకొని గత 6 ఏళ్లుగా రైతు బంధు పొందారు. తాజాగా క్షేత్ర పరిశీలన నీటిపారుదల శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఆ పట్టాలను రద్దు చేయడానికి రెవెన్యూ శాఖలకు లేఖ రాశారు. ఈ విస్తీర్ణాన్ని రైతు భరోసా జాబితా నుంచి తొలగించారు. చెరువులోని మరో 20 ఎకరాలను కొందరు రియల్టర్లు ప్రైవేట్ వ్యక్తులకు ఆక్రమించారు. ఇక్కడ ఎకరా 2 కోట్ల వరకు పలుకుతుంది. చెలో హిమాచల్ బాటలో అక్కడ సౌర కంచెలతో పంటలకు పటిష్ట రక్షణ, 50% రాయితీతో 5,000 గ్రామాల్లో ఏర్పాటు, గణనీయంగా తగ్గిన కోతులు వన్యప్రాణుల బెదడ మన రాష్ట్రంలో అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయం. కోతులు వన్యప్రాణుల కారణంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్తుంది. జొన్న, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, వరి, సోయాబీన్, పొద్దుతిరుగుడు, కందులు, పెసలు, కూరగాయల పంటలు తోటలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇలా జరిగే నష్టానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పరిహారం దక్కడం లేదు. కోతులు, అడవి పందులు గుంపులుగా తరలివస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపైన దాడి చేస్తున్నాయి. వీటి కారణంగా గత 10 ఏళ్లలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. బాధిత రైతుల కుటుంబాలకు పరిహారం అందడం లేదు. ఈ సమస్య ఇటీవల శాసనసభ మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. మండల జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వ్యవసాయ నాబార్డు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బీసీ కోటపై బీజేపీ స్టాండ్ ఏంటి? కేసీఆర్ సర్వే తప్పుల తడక. కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్లతో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీలు అనే 4 కేటగిరీలని చూపారు. అందులో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, మిగిలిన వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలు ఎక్కడికి పోయారు? ఈ సర్వేలో ఎస్సీలో 82 కులాలు ఉన్నట్టు చూపారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పును కూడా మరో కులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన ఆ సర్వేను నాడు అసెంబ్లీలో పెట్టలేదు. కేబినెట్ అప్రూవల్ కూడా చేయలేదు. 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలి సీఎం రేవంత్. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారానన్న తేదీలోనే తేడా ఉండొచ్చు. వచ్చే బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కులగణన నివేదికపై కమిషన్ లేదా కమిటీ వేస్తాం. మార్చి నెలాఖరులోగా 100% రైతు భరోసా. త్వరలో మహిళలకు 2,500 స్కీమ్. కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించలేదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుపోతా. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో వెల్లడి. రాహుల్తో సీఎం భేటీ. కులగణన సభకు రావాలని ఆహ్వానం. దాదాపు 40 నిమిషాలు సాగిన సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ. కుల గణనలలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇయాల్టి నుంచే సర్వే. వివరాల నమోదు కోసం ఈ నెల 28 వరకు ఛాన్స్. 3 పద్ధతుల్లో వివరాలు తీసుకునేందుకు ఏర్పాట్లు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈసారైనా సర్వేలో పాల్గొంటారా లేదా అని చర్చ. గత సర్వేలో పాల్గొనని వాళ్ళ సంఖ్య 16 లక్షలు ఉండొచ్చని అంచనా. స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు. కొత్త చట్టం వస్తుందేమోనని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాహకం. రంగారెడ్డి జిల్లా ఆయత్నగర్లో జీ హై స్కూల్లో
ఉన్న పొలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతున్నట్టు ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్, పేరెంట్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్, వనసలిపురంతో పాటు పలు చోట్ల బ్రాంచీలున్న ఓ కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల క్లాసుకు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరగనున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు, 37 మందికి తీవ్ర గాయాలు. పలువురు పరిస్థితి విషమం. కుంభమేళకు వెళ్లేందుకు వేలాదిగా పూటెత్తిన భక్తులు. 2 ప్లాట్ఫామ్ల వద్ద ట్రైన్స్ ఎక్కేందుకు ఒక్కసారిగా పరుగులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. దేశమంతా కుల గణన చేపట్టి రాహుల్ కులం అడగండి. బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ కానీ మోదీ కాదు. కుల గణనపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని డిమాండ్. రాహుల్ కులమేంది? కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా? బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. ముస్లింలను బీసీల్లో చేర్చితే ఆమోదించం అని కామెంట్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. కుల రాజకీయాలు మానుకోవాలి. కిషన్ రెడ్డి. మోదీ క్యాస్ట్ను 1994లోనే కాంగ్రెసే బీసీలో చేర్చిందని వ్యాఖ్య. ముప్పై 4 రోజుల్లో 50 కోట్ల మంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం కేవలం 34 రోజుల్లోనే దాదాపు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ వెల్లడించింది. వాట్సాప్ డీపీ స్కామ్ 4 కోట్లు కొట్టేసిన నేరగాలు. ముంబైలో ఓ ఇంజనీరింగ్ అండ్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైబర్ నేరగాల వలలో చిక్కుకొని 4.4 కోట్లు మోసపోయింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగం నమ్మించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ముంబైపై ఢిల్లీ విన్. WPL 3వ సీజన్లో ఢిల్లీ భోంచేసింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠపూర్లో 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ముంబై ఇచ్చిన 165 రన్స్ టార్గెట్ను 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్కి అందుకుంది. మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే. రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు. తుది నివేదికలో పేర్కొన్న NDSA. రిపేర్లు చేసినా ఎన్నాళ్ళు ఉంటుందనే గ్యారంటీ లేదు. మళ్ళీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే. డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెల్లడి. 2 వారాల్లో సర్కారుకు నివేదిక అందే ఛాన్స్.